హాయ్ గైస్, ఎలా ఉన్నారు? లాస్ట్ వీడియోలో మనం ఎక్యూట్ అండ్ క్రానిక్ అండ్ అలానే కాంబినేషన్ కోడ్స్ కన్వెన్షన్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం కదా. కాంబినేషన్ కోడ్ తర్వాత మనం నెక్స్ట్ తెలుసుకోవాల్సిన గైడ్లైన్ ఏంటి అంటే సీక్వెలా అంటే లేట్ ఎఫెక్ట్స్. A sequela is the residual effect of the acute phase of an illness or injury has resolved. సో ఇందాక మనం చెప్పుకున్నాం కదా సీక్వెలా అంటే లేట్ ఎఫెక్ట్ అని. సో లేట్ ఎఫెక్ట్ అంటే ఏంటి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏదన్నా ఒక ఇంజురీ జరిగింది అనుకోండి, ఆ ఇంజురీ వల్ల ఇంకేదన్నా లేట్ ఎఫెక్ట్ కానీ రెసిడ్యువల్ ఎఫెక్ట్ కానీ లేదంటే దాని ఇంపాక్ట్ వల్ల వేరే ఏదన్నా రావడం కానీ అలాంటివి ఏమన్నా జరిగితే దాన్నే సీక్వెలా ఆర్ లేట్ ఎఫెక్ట్స్ అని అంటాం అనమాట. ఏ సీక్వెలా ఈజ్ ద రెసిడ్యువల్ ఎఫెక్ట్ ఆఫ్ ఏ అక్యూట్ ఫేజ్ ఆఫ్ ఇల్నెస్ ఆర్ ఇంజురీ హ్యాస్ బీన్ రిజాల్వ్డ్. అంటే సీక్వెలా అనేది రెసిడ్యువల్ ఎఫెక్ట్ అంటే దాని చివరిలో ఉన్న ఒక దాని ప్రాబ్లం వల్ల వచ్చిన రెసిడ్యువల్ ఎఫెక్ట్నే, దానివల్ల వచ్చిన ప్రాబ్లమ్నే మనం లేట్ ఎఫెక్ట్ ఆర్ సీక్వెలా అని అంటాము. ఇది ఎప్పుడు వస్తుంది అంటే ఏదైనా ఇంజురీ జరిగినప్పుడు అది నయమైపోయి దానివల్ల వచ్చే లేట్ ఎఫెక్ట్ అయ్యి ఉండొచ్చు, లేదంటే అక్యూట్ ఇల్నెస్ వల్ల కూడా మనకి ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి అన్నమాట. దెర్ ఈజ్ నో టైమ్ లిమిట్ వెన్ ద సీక్వెలా కోడ్ కెన్ బి యూజ్డ్. అంటే సీక్వెలా కోడ్ని కోడ్ చేయడానికి ఒక సర్టెన్ టైం ఫ్రేమ్ అంటూ ఉండదు. సో సీక్వెలా కోడ్ అని ఇది సీక్వెలా ఎఫెక్ట్ అని ఎప్పుడైతే ఫిజిషియన్ డాక్యుమెంట్ చేస్తారో అప్పుడే మనం డిఫాల్ట్గా సీక్వెలా కోడ్ అనేది మనం తీసుకోవడం జరుగుతుంది అనమాట. సో దీనికి టైం ఫ్రేమ్తో మనకి సంబంధం లేదు. ద రెసిడ్యువల్ ఎఫెక్ట్ మే బీ అపరెంట్ ఎర్లీ సచ్ యాజ్ ఇన్ cerebral infarction or it may be occur months or years later such as that due to a previous injury. ఈ రెసిడ్యువల్ అనే ఎఫెక్ట్ అనేది కొన్నిసార్లు చెప్పుకున్నాం కదా. సో టైం ఫ్రేమ్తో సంబంధం ఉండదు, చాలా లేట్గా వస్తాయి అలా లేదంటే డిలేడ్గా వస్తాయని చెప్పుకున్నాం కదా. సో కానీ కొన్నిసార్లు రెసిడ్యువల్ ఎఫెక్ట్స్ అనేవి కొంచెం ఎర్లీగా కూడా రావడానికి ఛాన్స్ ఉంటుంది. అది ఎప్పుడు అంటే సెరెబ్రల్ ఇన్ఫాక్షన్ కేసెస్లో అది ఎర్లీగా రావడానికి కూడా మనకి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇక్కడ సెరెబ్రల్ ఇన్ఫాక్షన్ అంటే ఏంటంటే, సో ఇన్ఫాక్షన్ అంటే డెత్ అనమాట. సో ఇక్కడ సెరెబ్రల్ ఇన్ఫాక్షన్ అంటే ఏంటంటే బ్రెయిన్లోని సెల్స్ డెత్ అయిపోతుంటే అంటే బ్రెయిన్ స్ట్రోక్ అని అంటాం అనమాట దాన్ని. సో దీన్ని సెరెబ్రల్ ఇన్ఫాక్షన్ జరిగినప్పుడు కొంతమంది పేషెంట్స్కి పారాలసిస్ కానీ లేదంటే ఎట్సెట్రా పారాలైటిక్ సిండ్రోమ్స్ కానీ హెమిప్లీజియాస్ కానీ వస్తూ ఉంటాయి. సో ఈ హెమిప్లీజియాలన్నీ కూడా ఈ లేట్ ఎఫెక్ట్స్ ఆఫ్ సివిఏ కాబట్టి ఇవి చాలా ఎర్లీగా వస్తూ ఉంటాయి. ఎందుకంటే ఈ సివిఏ అనేది అక్యూట్ ఫేజ్ ఆఫ్ ఇల్నెస్ కాబట్టి చాలా ఎర్లీగా వస్తూ ఉంటాయి అనమాట. అండ్ అలానే ఏదైనా ట్రామా వల్ల ఇంజురీ జరిగినప్పుడు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా యాక్సిడెంట్స్లో కానీ లేదంటే ఏమన్నా ఎక్స్టర్నల్ కాసెస్ వల్ల ఇంజురీ జరిగినప్పుడు దానివల్ల ఏమైనా ఇంజురీస్ అయినట్లయితే ఆ ఇంజురీస్ రిజాల్వ్ అయిపోయిన తర్వాత మనకి స్కార్స్ ఉండడం కానీ లేదంటే దాని నుంచి ఏదైనా పస్ ఫామ్ అయ్యి ఏమన్నా ఫ్లూయిడ్స్ బయటికి రావడం కానీ అలా జరుగుతూ ఉంటే కొన్ని ఇయర్స్ తర్వాత అంటే కంప్లీట్గా అది రిజాల్వ్ అయిపోయిన తర్వాత దాని సైడ్ నుంచి పెయిన్ రావడం కానీ అలా ఏమన్నా వస్తే దాన్ని రెసిడ్యువల్ ఎఫెక్ట్స్ ఆర్ లేట్ ఎఫెక్ట్స్ అంటాము. సో ఇంజురీ వల్ల జరిగే లేట్ ఎఫెక్ట్స్ అనేవి కొన్నిసార్లు లేట్గా కూడా వచ్చే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. బెస్ట్ ఎగ్జాంపుల్గా మనం చెప్పుకోవాలి అంటే స్కార్ ఫార్మేషన్ రిజల్టింగ్ ఫ్రమ్ ఏ బర్న్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేషెంట్కి ఒక బర్న్ అనేది జరిగింది అనుకో, అంటే ఫైర్ యాక్సిడెంట్ అనేది జరిగింది అనుకోండి. సో ఫైర్ యాక్సిడెంట్లో తనకి హ్యాండ్ అనేది బర్న్ అయింది అనుకోండి. సో ఆ బర్న్ అనేది హీల్ అయినా కూడా సో పేషెంట్కి అక్కడ ఒక స్కార్ అనేది ఉంటుంది కదా, సో మచ్చ అనేది అలా ఉండిపోతుంది కదా స్కార్ అనేది. సో ఈ స్కార్నే లేట్ ఎఫెక్ట్ అని అంటాం అనమాట. సో ఈ బర్న్ వల్ల వచ్చే లేట్ ఎఫెక్ట్నే స్కార్ అని అంటాం. స్కార్ అనేది లేట్ ఎఫెక్ట్ ఆర్ రెసిడ్యువల్ ఎఫెక్ట్. సో ఈ సీక్వెలాని మనం కోడ్ చేయాలి అంటే దీనికి మనం ముందుగా 2 కోడ్స్ని కోడ్ చేయవలసి ఉంటుంది. సో ఎప్పుడైతే మనం సీక్వెలాని కోడ్ చేయాలి అనుకుంటున్నామో ఆ సీక్వెలాకి ఖచ్చితంగా 2 కోడ్స్ అనేది కోడ్ చేయాలి. అది ఎలా కోడ్ చేయాలి అంటే ద కండిషన్ ఆర్ నేచర్ ఆఫ్ ద సీక్వెలా ఈజ్ సీక్వెన్స్డ్ ఫస్ట్ అండ్ ద సీక్వెలా కోడ్ ఈజ్ సీక్వెన్స్డ్ సెకండ్. సో ఈ రకంగా కోడ్ చేయాలి. అంటే ద కండిషన్ ఆఫ్ ద నేచర్ ఆఫ్ ద సీక్వెలా ఈజ్ సీక్వెన్స్డ్ ఫస్ట్ అంటే ఏంటంటే సో ఆ సీక్వెలా యొక్క కండిషన్ ఆర్ నేచర్ అంటే ఏంటో ఫస్ట్ అది కోడ్ చేయాలి. అంటే ఇంకా క్లియర్గా మనం తెలుసుకోవాలి అంటే ఈ కండిషన్ ఆర్ నేచర్ ఆఫ్ ద సీక్వెలా అంటే ఏంటి అంటే సో ఇక్కడ మనం ఇందాక ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం కదా, బర్న్ జరిగింది ఒక పేషెంట్కి అనేసి. సో ఈ బర్న్ అనేది ఒక ఎక్స్టర్నల్ కాజ్ కోడ్ అండ్ ఈ స్కార్ వచ్చేసి రెసిడ్యువల్ ఎఫెక్ట్ కోడ్ అని చెప్పుకున్నాం కదా. సో ఇక్కడ కండిషన్ ఆర్ నేచర్ ఆఫ్ ద సీక్వెలా అంటే ఇక్కడ ఈ బర్న్ యొక్క సీక్వెలా కోడ్ ఏంటి, స్కార్. సో ఈ స్కార్ ఆఫ్ ద ఈ నేచర్ ఆఫ్ ద సీక్వెలా కోడ్ ఏంటి అంటే స్కార్ అనమాట. పేషెంట్కి బర్న్ వల్ల వచ్చిన కండిషన్ ఏంటి, ఇప్పుడు స్కార్ కాబట్టి ఇప్పుడు ఏదైతే రెసిడ్యువల్ ఎఫెక్ట్గా ఉందో ఆ కండిషన్ని మాత్రమే మనం ఫస్ట్ కోడ్ చేయవలసి ఉంటుంది. సో ఈ మనకి ఇప్పుడు ఎగ్జాంపుల్లో బర్న్ వల్ల పేషెంట్కి స్కార్ వచ్చింది కాబట్టి ఈ స్కార్ అనేది కండిషన్ కాబట్టి అంటే కండిషన్ ఆర్ నేచర్ ఆఫ్ ద సీక్వెలా కాబట్టి అంటే ఆ సీక్వెలా వల్ల వచ్చింది కాబట్టి ఈ స్కార్ అనేది. సో ఇక్కడ ఈ స్కార్ అనేది ఫస్ట్ మనం కోడ్ చేస్తాము. సో ఈ స్కార్ అనేది కోడ్ చేసిన తర్వాత ద సీక్వెలా కోడ్స్ అనేది సెకండ్గా కోడ్ చేయాలి. అంటే ఇప్పుడు ఏ ప్రాబ్లం వల్ల వచ్చిందో ఆ సీక్వెల్ అంటే ఆ మెయిన్ కోడ్ అనేది మనం ఇక్కడ కోడ్ చేయాల్సి ఉంటుంది. అంటే ఈ ఎగ్జాంపుల్లో స్కార్ అనే ఐసిడిని మనం ఫస్ట్ కోడ్ చేయాలి. సో తర్వాత బర్న్ కోడ్ని తర్వాత కోడ్ చేయాలి. సో మనం ఇంకా డీటెయిల్గా అర్థం చేసుకోవడం కోసం ఇక్కడ ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ని మనం చూద్దాము. అదేంటంటే ఏ ఫీమేల్ పేషెంట్ సీన్ ఫర్ సిగ్నిఫికెంట్ స్కారింగ్
scarring on her left elbow from a 3rd degree burn from childhood. ఇప్పుడు మనం ఇందులో సీక్వెలా ఎఫెక్ట్ని ఎలా కోడ్ చేస్తాం? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ప్రొవైడర్ ఏమని డాక్యుమెంట్ చేశారో చూద్దాము. అదేంటంటే ఏ ఫీమేల్ పేషెంట్ సీన్ ఫర్ సిగ్నిఫికెంట్ స్కారింగ్, అంటే తన దగ్గరికి వచ్చిన ఒక ఫీమేల్ పేషెంట్కి లెఫ్ట్ ఎల్బో మీద ఒక సిగ్నిఫికెంట్ స్కార్ అనేది ఫామ్ అయిందట. సో ఆ స్కార్ని ప్రొవైడర్ ఐడెంటిఫై చేశారట. సో ఆ ఐడెంటిఫై చేసిన ప్రొవైడర్ ఏమని డాక్యుమెంట్ చేస్తున్నారు అంటే ఆ లెఫ్ట్ ఎల్బోలో ఉన్న స్కార్ అనేది ఆమె చిన్నతనంలో జరిగిన ఒక 3rd degree బర్న్ వల్ల ఇలా తనకి స్కార్ అనేది ఫామ్ అయింది అని చెప్తున్నారు. సో బర్న్లో మనకి 1st degree, 2nd degree, 3rd degree అండ్ సో ఆన్ అనే కొన్ని టైప్స్ అనేవి మనకి మెన్షన్ చేస్తారు. సో ఆ డిగ్రీ ఆఫ్ బర్న్స్ అనేవి నేను ఇంజురీ అండ్ బర్న్స్ చాప్టర్లో మీకు డిస్కస్ చేస్తాను. సో ఇక్కడైతే తన చైల్డ్హుడ్లో ఒక ఫీమేల్ పేషెంట్కి 3rd degree బర్న్ అనేది జరిగింది లెఫ్ట్ ఎల్బో మీద. సో దానివల్ల ఇప్పుడు ఆ పేషెంట్కి స్కార్ అనేది ఫామ్ అయింది అని ప్రొవైడర్ మనకి ఇక్కడ డాక్యుమెంట్ చేస్తున్నారు. ఇప్పుడు ఇందులో మనం ఈ సీక్వెలాని కోడ్ అనేది కాంబినేషన్ కోడ్ కానీ అండ్ అలానే సీక్వెన్స్ అనేది ఎలా కోడ్ చేస్తామో ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాము. సో ఇక్కడ స్కార్ అనేది ఫామ్ అయింది కాబట్టి ఇందాక మనం చెప్పుకున్నాం కదా, నేచర్ ఆఫ్ ద కండిషన్ ఆఫ్ ద సీక్వెలా అనేది మనం ఫస్ట్ కోడ్ చేయాలని చెప్పేసి. సో ఇక్కడ కండిషన్ ఆఫ్ ద సీక్వెలా ఏమిటి ఇక్కడ, సో దేనివల్ల ఇక్కడ వచ్చింది ఇప్పుడు పేషెంట్ ఏ ప్రాబ్లంతో వస్తున్నారు, కండిషన్ ఏంటి అంటే స్కార్తో వస్తున్నారు కదా. సో ఇక్కడ అందువల్ల స్కార్ అనే కోడ్ని ఫస్ట్ కోడ్ చేయవలసి ఉంటుంది. అంటే L90.5 స్కార్ కండిషన్స్ అండ్ ఫిబ్రోసిస్ ఆఫ్ ద స్కిన్, అంటే స్కార్ అనేది లీడ్ చేస్తే కనుక మనకి L90.5 అనే ఒక కోడ్ అనేది లీడ్ అవుతుంది. సో దానిలో ICD డిస్క్రిప్షన్ ఏంటి అంటే స్కార్ కండిషన్స్ అండ్ ఫైబ్రోసిస్ ఆఫ్ స్కిన్. సో దీన్ని మనం ఫస్ట్ అనేది ICD-10CM కోడ్ని మనం కోడ్ చేయాల్సి వస్తుంది. ఇది నేచర్ ఆఫ్ ద సీక్వెలా కోడ్, అంటే సీక్వెలా యొక్క నేచర్ కోడ్ అనేది ఇది. అంటే ఇక్కడ జరిగిన బర్న్ యొక్క నేచరే ఈ స్కార్ కాబట్టి, సో ఇది కండిషన్ కాబట్టి దీన్ని మనం ఫస్ట్ కోడ్ చేయాల్సి ఉంటుంది. సో పేషెంట్కి చిన్నతనంలో 3rd degree బర్న్ జరిగింది కాబట్టి సో ఇప్పుడు దాన్ని మనం ఇక్కడ కిందగా కోడ్ చేయాలి. అదేంటంటే T22.322S, ఇక్కడ S అంటే సీక్వెలా. సో ఇక్కడ మన ఇంజురీ అండ్ పాయిజనింగ్ అండ్ ఇంజురీస్లో మనం తెలుసుకోవాల్సినవి 3 ఉన్నాయి. సో అదేంటంటే ఇక్కడ ఇంజురీస్ కింద మనకి లాస్ట్ లెటర్ ఏ అని ఉంటే ఇనీషియల్ ఎన్కౌంటర్ అని అర్థం, డి అని ఉంటే సబ్సిక్వెంట్ ఎన్కౌంటర్ అని అర్థం, అండ్ అన్న ఎస్ అని ఉంటే సీక్వెలా ఎఫెక్ట్స్ అని అర్థం. సీక్వెలా అంటే లేట్ ఎఫెక్ట్స్ అని మనం చెప్పుకున్నాం కదా. సో వీటి గురించి ఇంకా మనం డీటెయిల్గా ఇంజురీ చాప్టర్లో వచ్చినప్పుడు మనం డిస్కస్ చేసుకుందాము. ఇక్కడైతే మనకి పేషెంట్కి 3rd degree బర్న్ అనేది లెఫ్ట్ ఎల్బోకి జరిగింది కాబట్టి సో దానికి సంబంధించిన సీక్వెలా కోడ్ అనేది మనం ఇవ్వాలి కాబట్టి సో ఇప్పుడు మనం ఒక కోడ్ని ఆల్ఫాబెటికల్ ఇండెక్స్లో లీడ్ చేసి ట్యాబ్లా లిస్ట్లో వేస్తే మనకి ఇలా వస్తుంది T22.322S. అంటే దీని ICD డిస్క్రిప్షన్ ఏంటి అంటే బర్న్ ఆఫ్ 3rd degree ఆఫ్ లెఫ్ట్ ఎల్బో సీక్వెలా, అంటే లెఫ్ట్ ఎల్బోకి బర్న్ జరిగింది. సో దాని సీక్వెలా కోడ్ ఇది అని మనం చెప్పేసి మనం మెన్షన్ చేస్తున్నాం. సో ఇది వచ్చేసి సీక్వెలా కోడ్. సో ఇప్పుడు నేచర్ ఆఫ్ ద సీక్వెలా కోడ్ అనేది స్కార్ని మనం ఫస్ట్ PDX కింద ప్రైమరీ డయాగ్నోసిస్ కింద కోడ్ చేసిన ఆ తర్వాత మాత్రమే T22.322S సీక్వెలా కోడ్ అనేది సెకండరీగా మనం కోడ్ చేయవలసి ఉంటుంది. అయితే దీనికి ఒక ఎక్సెప్షన్ ఉంది. అన్ ఎక్సెప్షన్ టు ద అబోవ్ గైడ్లైన్స్ వేర్ ద code of sequela followed by a manifestation code identified in the tabular list title or the sequela code has been expanded to include the manifestation means that whole code contains sequela effect followed by manifestation in one set and expanded to 4, 5, 6, 7 characters. అంటే ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఈ సీక్వెలా కోడ్ని మనం కోడ్ చేస్తున్నప్పుడు అంటే ఈ సీక్వెలా గైడ్లైన్ని సీక్వెలా కన్వెన్షన్ని మనం కోడ్ చేయాలి అంటే దీన్ని 2 కోడ్స్తో మనం రిపోర్ట్ చేయాలి అని మనం చెప్పుకున్నాం కదా. సో అయితే దీనికి ఒక 1 ఎక్సెప్షన్ ఉంది. అదేంటి అంటే కొన్నిటికి మాత్రం ఈ సీక్వెలా కోడ్ అనేది 2 కోడ్స్గా కాకుండా ఓన్లీ 1 కోడ్లోనే డినోట్ చేస్తారు. అది ఎలా అంటే సో టోటల్గా నేచర్ ఆఫ్ ద సీక్వెలా అండ్ అలానే సీక్వెలా కోడ్ రెండు కూడా ఒకే కోడ్లో వచ్చే విధంగా మనకి ఇక్కడ ఆల్ఫాబెటికల్ ఇండెక్స్ అండ్ ట్యాబులా లిస్ట్లో మనకి గైడ్లైన్స్ అనేవి ఉన్నాయి. సో ఆ విధంగా తీసుకోవడం జరుగుతుంది. సీక్వెలా కోడ్ ఈజ్ ఫాలోడ్ బై ఎ మేనిఫెస్టేషన్ కోడ్ ఐడెంటిఫై ఇన్ ద ట్యాబులా లిస్ట్ ఆర్ టైటిల్ ద సీక్వెలా కోడ్ హ్యాస్ బీన్ ఎక్స్పాండెడ్. అంటే ఇక్కడ సీక్వెలా కోడ్ అనేది ఎక్స్పాండ్ అవుతుంది. సో అంటే ఏంటంటే 4, 5, 6, 7 క్యారెక్టర్స్లో ఈ నేచర్ ఆఫ్ ద సీక్వెలా అండ్ సీక్వెలా కోడ్ అనేది ఇక్కడ మెన్షన్ చేసేస్తారు. అంటే 7 క్యారెక్టర్స్లోనే టోటల్గా ఈ సీక్వెలా కోడ్స్ అనేది మెన్షన్ చేయడం జరుగుతుంది. మీన్స్ దట్ హోల్ కోడ్ కంటైన్ సీక్వెలా ఎఫెక్ట్. అంటే ఏంటంటే హోల్ కోడ్ అనేది నేచర్ ఆఫ్ ద సీక్వెలా ఉంటుంది అండ్ అలానే సీక్వెలా కోడ్ కూడా ఉంటుంది అనమాట. సో ఈ కోడ్ అనేది 4, 5, 6, 7 క్యారెక్టర్స్లో ఎక్స్పాండ్ చేయబడి ఉంటుంది. ఇప్పుడు మనం దీన్ని ఇంకా బెటర్గా అర్థం చేసుకోవడం కోసం ఒక ఎగ్జాంపుల్ డిస్కస్ చేద్దాము. అదేంటంటే
hemiplegia and hemiparesis following unspecified cerebrovascular disease affecting unspecified disease. సో ఈ కండిషన్ని ప్రొవైడర్ కనుక డాక్యుమెంట్ చేసినట్టయితే సో ఇందాక మనం చెప్పుకున్న దాని ప్రకారం మనకి 2 కోడ్స్ అనేవి రావాలి కదా. సో కానీ దీనికి ఒక ఎక్సెప్షన్ ఉందని మనం డిస్కస్ చేసుకున్నాం కదా. సో దీని ప్రకారం మనకి ఒక కోడ్ మాత్రమే రావాలి. సో ఇప్పుడు మనం ఈ కండిషన్ని ఆల్ఫాబెటికల్ ఇండెక్స్లో లీడ్ చేసి టాబులర్ లిస్ట్లోకి వెళ్ళినట్లయితే సో ఇప్పుడు మనకి ఈ కోడ్ అనేది కన్ఫర్మ్ అవుతుంది. అదేంటి అంటే I69.959. సో దీని మీనింగ్ ఏంటి అంటే హెమీప్లీజియా అండ్ హెమీపారసిస్ ఫాలోయింగ్ అన్స్పెసిఫైడ్ సెరెబ్రోవాస్కులర్ యాక్సిడెంట్ అఫెక్టింగ్ అన్స్పెసిఫైడ్ డిసీజ్. అంటే ఇందాక మనం చెప్పుకున్నాం కదా హెమీప్లీజియా హెమీపారసిస్ అనేవి ఈ సెరెబ్రోవాస్కులర్ యాక్సిడెంట్ వల్ల వస్తూ ఉంటాయి అని చెప్పేసి. సో అవి ఎర్లీగా కూడా రావచ్చు అని మనం చెప్పుకున్నాం కదా ఇందాక. అలానే ఇక్కడ ఒక పేషెంట్కి సెరెబ్రోవాస్కులర్ పేషెంట్ ఇదివరకు వచ్చిన ఒక పేషెంట్కి ఇప్పుడు ఆ సెరెబ్రోవాస్కులర్ లేట్ ఎఫెక్ట్ వల్ల అంటే ఆ సెరెబ్రోవాస్కులర్ రావటం వల్ల పేషెంట్కి ఇప్పుడు హెమీప్లీజియా అనే ఒక డిసీజ్ అనేది డయాగ్నోస్ అయింది. సో దీని యొక్క మెయిన్ రీజన్ ఏంటి అంటే సెరెబ్రోవాస్కులర్ ఎఫెక్ట్. ఈ సెరెబ్రోవాస్కులర్ యాక్సిడెంట్కి హెమీప్లీజియా అనేది ఒక లేట్ ఎఫెక్ట్ అనమాట. సో లేట్ ఎఫెక్ట్ అయినా కూడా ఇక్కడ మనం 2 కోడ్స్ అనేది మెన్షన్ చేయకుండా సో ఒకే కోడ్లో ఇక్కడ మనం చెప్తున్నాం కదా హెమీప్లీజియా అండ్ హెమీపారసిస్. అంటే హెమీప్లీజియా అండ్ హెమీపారసిస్ అనేది పేషెంట్కి డెవలప్ అయింది. ఎప్పుడు డెవలప్ అయింది అంటే ఫాలోయింగ్ అన్స్పెసిఫైడ్ సెరెబ్రోవాస్కులర్ డిసీజ్. అంటే సెరెబ్రోవాస్కులర్ డిసీజ్ వచ్చిన తర్వాత సో పేషెంట్కి హెమీప్లీజియా అండ్ హెమీపారసిస్ అనేది డెవలప్ అయింది అని చెప్పి ఇక్కడ డాక్యుమెంట్ చేస్తున్నారు. ప్రొవైడర్ కనుక ఎప్పుడన్నా పేషెంట్ కమ్స్ విత్ హెమీప్లీజియా డ్యూ టు ద లేట్ ఎఫెక్ట్స్ ఆఫ్ సివిఏ అని కానీ లేదంటే హెమీప్లీజియా హెమీపారసిస్ ఫాలోయింగ్ సివిఏ అని కానీ కనుక డాక్యుమెంట్ చేసినట్లయితే సో అప్పుడు మనకి సింగిల్గా ఒకే కోడ్ వస్తుంది. అదేంటి అంటే I69.959 హెమీప్లీజియా అండ్ హెమీపారసిస్ ఫాలోయింగ్ అన్స్పెసిఫైడ్ సెరెబ్రోవాస్కులర్ డిసీజ్ అఫెక్టింగ్ ద అన్స్పెసిఫైడ్ డిసీజ్. సో ఇలా మనం సీక్వెల్ ఎఫెక్ట్స్ అనేవి కోడ్ చేయవలసి ఉంటుందన్నమాట. సో ఈ వీడియోకి అయితే ఇంతే గైస్, మీకు ఇది నచ్చింది అనుకుంటున్నాను. మీకు గనుక మా వీడియోస్ నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ అలానే నెక్స్ట్ టైం మేము వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు మీకు అవి నోటిఫికేషన్ ద్వారా తెలియాలి అంటే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.